ఈ పత్రికా సమావేశానికి చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నా యొక్క ధన్యవాదం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకే తెలుసు, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగిన డ్రామాల గురించి మీకు కొన్ని సాక్ష్యాధారాలతో దీని వెనక ఎవరు నడిపించినారనే దానికోసం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు దేవి అనే ఆమె వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే ఆమె మా ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నది. తల్లాతో వచ్చి ఆఫీసు బయట ఊడ్చి ఆఫీస్ రూమ్ అంతా ఉండి అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తా ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్, వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు వినయశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తా ఉన్నది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్యకాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాము చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే, ప్రశాంత్ వాళ్ళ పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటి బీగాలు ఇచ్చేసిపోయి ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అట్లా అంటే, వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు మేము వస్తా ఉన్నాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాం రా అంటే, కూడా హడావడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని నేను వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు తపా పోయి క్లీన్ చేసే మారిపోయి ఇంట్లో ఆ రోజు 2 వాచ్లు 50,000 రూపాయలు క్యాష్ దొంగతనం చేసి, సరే వీళ్ళు వచ్చి బస్ రోజు చూస్తే డబ్బు లేదు, వాచ్ 2 లేదు. సరే వీళ్ళన్నీ చూసి మళ్ళీ సీసీటీవీ చెక్ చేశాడు ప్రశాంత్ పై. చెక్ చేస్తే ఈ పాప మొత్తం ఏమేమి చేసేదో మొత్తం సీడీలో ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని చూసుకోవచ్చు. దీనికోసం ఇది చూసినాక వాళ్ళని పిలిచి నేను అడగడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఆ పాప నేను ఎత్తలేదని చెప్పింది. మళ్ళీ ఈ సీసీటీవీ ఫుటేజ్ చూపించినాక ఒప్పుకునింది, నేను ఒక వాచ్ ఎత్తినాను, డబ్బు ఎత్తలేదని. మళ్ళీ అది కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఎత్తులు, అప్పుడు జాన్సన్, అరుణ్, వాళ్ళ అమ్మ, జాన్సన్ భార్య, వినయశ్రీ వాళ్ళ అక్క మేరీ, వీళ్ళందరూ వచ్చి తప్పైపోయింది, బాబు పెళ్లి కావాలా, దయచేసి కంప్లైంట్ పెట్టండి, నీకు నాకు 3 నెలలు గడువు ఇస్తే ఈ నగలు తిరిగి ఇచ్చేస్తాము. ఇది కొన్ని 2-3 ఏళ్ళుగా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, ఇంట్లో కూడా చూసుకోలే. మళ్ళీ అన్ని ఒప్పుకున్నారు, ఇది ఎత్తింది వాస్తవం అనేసి. వాళ్ళు పెట్టిన నగలు కూడా ఏడాడ పెట్టారో ఆ రసీదులంతా కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ మరి ఉంటే ఆ రసీదులు కూడా వాళ్ళ తమ్ముడే తెచ్చి ఇచ్చాడు నా దగ్గర. నా ఇంట్లో ఈ రసీదులంతా ఉండేది, మీకు ఎంత ఉండేది వాస్తవమే అని చెప్పి వ్యక్తులు వచ్చి చెప్పి, నేను చెప్పినా నేను అప్పుడే ప్రశాంత్ కంప్లైంట్ ఇవ్వండి, భాస్కర్ దగ్గర వచ్చి మరో నడుపుకొని, భాస్కర్ 5 ఏళ్ళు బతికిపోయినారు, నువ్వు పనిలో నుంచి దిగిపోయి 3 నెలల టైం 3 నెలలు మనం ఇచ్చేసి వాళ్ళు సావని అట్లా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం వాళ్ళకి 3 నెలల టైం ఇచ్చిన ఫిబ్రవరి లాస్ట్ వరకు. ఈ ఫిబ్రవరిలో లాస్ట్ లో అప్పు వాళ్ళ అమ్మ దగ్గర కొద్దిగా బిజినెస్ నిమిత్తం డబ్బులు కావాలని నగ అడిగితే వాళ్ళమ్మ అట్లే ఇదైతే మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పింది, మరి నీకు మీ నాయనకు ఏదో చేతబడి చేసినారంట, ఆ పూజలో నగలు పెట్టి పూజ చేయాలా అని చెప్పి ఆడ వీడు జాన్సన్ దగ్గర 768 గ్రాములు నగలు, ఎంత 768 గ్రాములు నగలు ఎత్తిన్నాడు. ఎత్తింది కాదు, వీళ్ళమ్మనే ఇచ్చింది. అది ఆమె MA BEd చదువుకోండి, ఆమె తెలియదు.
ఇంకా కూడా ఈ కాలంలో చేతపడు అది ఇది నమ్మి ఈ విషయం తెలిసిన వెంటనే జాన్సన్ ని ఫోన్ చేసి అడిగితే వాడు నువ్వు బయట ఆడ చెప్పొద్దు, నేను ఉరి వేసుకుంటా, నీకు 5 రోజుల్లో నీ నగలు తెచ్చి ఇచ్చేస్తాను. 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, వాడు ఏమాత్రం నగలు తెచ్చి మళ్ళీ నాకు విషయం తెలిసాను. లాస్ట్ గా ఒక మాట అన్నాడు, నా వెనకాల టీవీ రిపోర్టర్ గజపతి ఉన్నాడు, నువ్వేం చేసుకుంటా చేసుకో. జరిగింది అట్లే. వాడు 2 కంప్లైంట్ రాసి ఇచ్చినాడు. మళ్ళీ నేను చెప్పినా ఇంకో వద్దు, పోయి కంప్లైంట్ ఇచ్చేది ఇద్దరు అంటే ప్రశాంత్ కంప్లైంట్ ఇచ్చినాడు, అప్పు పోయి కంప్లైంట్ ఇచ్చినాడు. దాని ప్రకారం జాన్సన్ గజపతి మీద కేసు రిజిస్టర్ చేసినాడు. వినయశ్రీ మీద ప్రశాంత్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసినాడు. ఇది ఎప్పుడు జరిగింది? 28 ఫిబ్రవరి 28 జాన్సన్ మీద కేసు పెట్టినారు పోలీసులు. 2000 మార్చి 3వ తేదీ వినయశ్రీ మీద కేసు పెట్టారు. వీళ్ళు కూడా పోలీస్ దగ్గర మేము ఎత్తింది వాస్తవమే, మాకు 9 నెలలు టైం కావాలా, మళ్ళీ ఇచ్చేస్తామని సిఐ గారు దగ్గర. సిఐ అది ఏదైనా ఉంటే మీరు పోయి మాట్లాడుకోండి స్టేషన్ లో, మేము మరి చెప్పలేమని చెప్తే ప్రశాంత్ చెప్తే మనకు ఏమవుతుంది, ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసేకుండా చెప్పేసి. ఇది జరిగింది సెప్టెంబర్. కేసు రిజిస్టర్ అయింది ఫిబ్రవరి లాస్ట్, మార్చి 3వ తేదీ. ఇన్ని రోజులు ఈ వినయశ్రీ గాని, వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ తమ్ముళ్ళు గాని ఎవరు మరి నన్ను లాగినాడు, నన్ను హెరాస్మెంట్ చేసినాడు, మాల ఏదో వాళ్ళు సరే చెప్పకూడదు, తిట్టినానని చెప్పారు. ఇన్ని రోజులు దాన్ని ఎందుకు చేయలే? పోతే ఇంకోటి, ఆ రోజు ఈ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టబోతానంటే ఆ రోజు తల్లారి ఒక వీడియో రిలీజ్ చేసినారు. గొంతు మీకు అందరికీ తెలుసు, వాళ్ళని అడిగే గొంతు ఎవరు అనేది మీకే తెలుసు. ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు. పైగా మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, అతని మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తారు జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ వీడియో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టే 10 రోజుల ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఈ వీడియోని కరెక్ట్ గా ఆ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టే రోజు మార్నింగ్ దీన్ని వాంటెడ్ గా రిలీజ్ చేసినారు. సరే, నా ప్రెస్ మీట్ అయినాక మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టిన మస్ట్ రోజు ఎవరైతే దొంగతనాలు మా ఇంట్లో చేసినారో వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ క్లీనరు, ఒక ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్, ఈ లుచాపతి, ఈ ముగ్గురు దీనికి, ఈ డ్రామాకి డైరెక్షన్, కెమెరామెన్, స్క్రిప్ట్ అంతా రాసి ఒక పెద్ద డ్రామానే చేస్తున్నారు. క్లీనర్ నేను ఒకటే కడతా, నేను ప్రశ్నించింది నువ్వు ల్యాండ్ గురించి. నువ్వు మొగోడైతే దానికి నేందా ఉండా, అవును నా దగ్గర ఇది నేను మరి నాకు అన్ని హక్కులు ఉంది అనేది నువ్వు ముందుకు రాలే. నువ్వు సెకండ్ మరి వెనకాల ఉండి జరిపిస్తా ఉంటావు. అసలు నువ్వు రాయలసీమలో పుట్టినోడైతే ఆడవాళ్ళ జోలికి పోతావు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ సిస్టరు పనిచేస్తా ఉంది ఐటీ కంపెనీ, మొత్తం ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద అంతా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి డ్రామాలు జరిపించి కేసు రిజిస్టర్ చేయించినాం. ఇదే నీ మొగతనం. మొగోడైతే నేరుగా మోదాల. నీకు యోగ్యత ఉంటే వచ్చి ఈ జాగా నేనే కొన్నాను, లేదు ఏదో మా వాళ్ళు కొన్నారు, ఇది చట్టబద్ధం అనేది నువ్వు నిరూపించాల. దాన్ని వదిలేసి సెకండ్ లాగా ఈ డ్రామాలు ఇదంతా నీకు తగునా? ఇంకొకటి, పాప మాట్లాడి
పోలీసు వాళ్ళు కూడా అదే అడిగారు, ఐఫోన్ లో రికార్డ్ చేయలేము. ఇంకోటి, ఈ రోజు జాన్సన్ కి ఇదే లుచ్చాపతి మాజీ కార్పొరేటర్ హస్బెండ్ క్లీనర్, వీళ్ళు ముగ్గురే వాడి హ్యాండ్ ఓవర్ లోనే వాడు జాన్సన్ ఉన్నాడు. రేపు వీళ్ళు కూడా వాడిని చంపేసి బుల్లెట్ సురేష్ చంపేసినాడు అనేసి నింద వేసేదానికి కూడా వెనకాడు. ఇంత చేసినారు, అది ఏం వాళ్ళకి పెద్ద పని కాదు. అంతా ఎత్తుకుని ఆడదా పెట్టినారు. ఇదే చెప్తాను, అప్పటి నుంచి చేస్తానే ఉంటారు. ఇంకా మనకు ఇంకా రాలే, అది పోలీసు విచారణలో ఉంది. ఒక కాగితం ఉంటే మీ దగ్గర చూపించమని చెప్పండి. నేను వాళ్ళు కాదు, నేను నటు రోడ్లో పెట్రోల్ పోసి కాల్చుకుంటా. వాళ్ళ జాగా నాకు ఏదో ఇచ్చేసినాను, నా నగలు ఎత్తుకోమనిస్తున్నారు. కాదు తెచ్చి మీ దగ్గర ఏమండే